హాయ్ అండి. అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆనియన్స్ పకోడీ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మెయిన్ ఈ ఆనియన్స్ పకోడాని నేను పిల్లల కోసం తయారు చేశానండి. ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగితే మనం చాలా తక్కువ సమయంలో చాలా టేస్ట్‌గా వాళ్ళకి చేసి పెట్టొచ్చండి. అలాగే పిల్లలు దీన్ని ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా దీన్ని చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ పకోడీని చేసి పిల్లలకి పెట్టొచ్చండి. ఫస్ట్ నేనిక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. నేనిక్కడ 1 కేజీ శనగపిండి వరకు తీసుకొని వాటితో నేను పకోడీ చేస్తున్నాను. అందుకు నేనిక్కడ ఒక అర కేజీ వరకు ఆనియన్స్‌ని తీసుకొని ఇలా ఈనుల్లాగా వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలండి. అలాగే టేస్ట్‌కి తగ్గట్టు ఇందులోన సాల్ట్‌ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం వీటిని బాగా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఈ ఆనియన్స్ అనేవి ఇలా విడివిడిగా విడిపోయి వస్తాయండి. చూడండి, అలాగే ఆనియన్స్ లోపల ఉండే వాటర్ అనేది కూడా బయటికి వస్తుంది. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల జీలకర్ర, కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆనియన్స్కి బాగా పడుతుందండి. ఇప్పుడు నేనిక్కడ 1 కేజీ వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి. కప్పుతోనైతే ఒక 4 కప్పుల వరకు నేను శనగపిండిని తీసుకున్నాను. అలాగే ఒక అరకప్పు వరకండి వరిపిండిని తీసుకుంటున్నాను. వరిపిండి వేసుకోవటం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనం ఇలా ఫస్ట్ కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మనం ఈ ముద్దని తయారు చేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ ఒకసారి వేసి కలిపితే మనకి ముద్ద అనేది పలచనైపోతుందండి. ఒకవేళ మీరు ఇలా ముద్ద కలుపుకునేటప్పుడు మీకు ముద్ద కొద్దిగా పలచగా అయ్యింది అనిపిస్తే మీరు మళ్ళీ ఇందులోకి కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం తయారు చేస్తున్నాను కాబట్టి వాటిని స్కిప్ చేశానండి. అలాగే ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనకి పకోడీ ముద్ద అనేది ఇలా ఉండాలండి. మరి పలచగా ఉన్నా బాగోదు, జస్ట్ జారినట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బేసిన్ నుండి సైడ్ నుంచి మనం తీసుకొని ఇలా ముద్దని వీడియోలో చూపించినట్టు కొద్దిగా ఇలా పకోడీలా వేసుకోవాలండి. ఇలా మొత్తం పకోడీని వేసుకోవాలి. అయితే మనం పకోడీ ఫ్రై చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పకోడీని మనం 2 సైడ్లు కూడా బాగా ఈవెన్గా ఫ్రై అయినట్టు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ వీడియోలో చూపించినట్టు ఇలా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ పకోడీ అనేది బాగా ఫ్రై అయిందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగే మొత్తం పకోడీని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు గంటు పెట్టేసి ఇలా నూనెలో వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు గంటు పెట్టి మాత్రమే నూనెలో వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయండి పచ్చిమిరపకాయలు అనేవి. వీటిని జస్ట్ ఇలా ఫ్రై చేసి వీటిని కూడా నేను పకోడీలోకి వేసుకున్నానండి. పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని నేను చిల్డ్రన్స్ డే రోజు తయారు చేశానండి పిల్లల కోసం. సో అందుకే నేను ఇలా కొద్దిగా ఎక్కువగానే పకోడీని తయారు చేసి పిల్లలందరూ దీన్ని తినేటట్టు తయారు చేశానండి. చాలా సింపుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.